ఇక మన ఎపిసోడ్ లో మెయిన్ టాపిక్ అండ్ ఒక 2 రోజులు ట్విట్టర్ ని బ్లాస్ట్ చేసిన టాపిక్ మిస్టర్ పర్ఫెక్ట్. 2 అమ్మాయిలు ఒక అబ్బాయి స్టోరీ ఇది అండ్ అందరూ ప్రభాస్ ఫ్యాన్స్, అందుకే ఆ పేరు పెట్టా. ఇప్పుడు అదేంటో చూద్దాం. ఒకటి సడన్ గా వచ్చి స్పేస్ అర్థం కాని వాళ్ళకి కాంటెక్స్ట్ వైషుని కలిసి పిక్స్ తీసి వేరే గ్రూప్ లో ఇది ఏంట్రా ఇలా ఉందని చెప్పింది సీత. సాయినాథ్ గాడికి దీనికి చాలా ఖర్చు పెట్టాడు, రివర్స్ లో అది వీడిని ఎంజీ చేసింది. ట్విట్టర్ లో పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ ఐడీస్ మెయిన్ గా చౌస్ అండ్ నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ తో సీత టచ్ లో ఉంటది. 24/7 కాల్స్ అండ్ పులిహోర విత్ ఆల్ బాయ్స్ ఇన్ ట్విట్టర్ ఫర్ హర్ అవసరాలు. ఇండియాలో వాళ్ళ నాన్నను వదిలేసి మనీతో కెనడాకి వచ్చి పనులు చేస్తుంది. సింపతి క్లోజ్ అవుద్దంట అందరితో, ఫ్యామిలీ లేరు ఎవరు లేరని. అది చేశా అని చెప్పిన ఎవ్రీ ఎడిట్ వేరే వాళ్ళతో చేయించిందంట అని పెట్టాడు. అసలు స్పేస్ ఏంటి, పాయింట్స్ ఏంటి అని ఎవరికి అర్థం కాలేదు. నెక్స్ట్ సాయినాథ్ అనేవాడు వచ్చి ఈడు యాక్చువల్లీ మంచి ఎడిటర్ కానీ ఈయన మంచి యాక్టర్ చేద్దాం అనుకున్నారని గ్రూట్ అనేవాడిని ట్యాగ్ చేసి ముందు పెట్టలేదు అసలు అన్నాడు. గట్టిగా అడిగితే పెట్టుంటది, ఒక పిక్ పెట్టింది మీరు ఫస్ట్ కలిసినప్పుడు అన్నాడు. ఇప్పుడు ఆ గ్రూప్ డిస్మాంటిల్ అయింది, ఎవరు లేరు అంటున్నాడు. మళ్ళీ ఆ గ్రూప్ లోకి వెళ్ళి చూసా పిక్స్ ఏం పెట్టలేదు అంటున్నాడు. కాల్ అవగానే వాళ్ళకి చెప్తే వెంటనే స్క్రిప్ట్ ఇచ్చారనుకుంటా ఈడికి అని ఒక 7 minutes కాల్ రికార్డింగ్ స్క్రీన్ షాట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్ మిన్సీ వచ్చి మార్తిన్ ట్యాగ్ చేసి నా కొడక ఈ స్టోరీ పెట్టి తీసిన రాజాసాబ్ హిట్ అయ్యేది కదరా అని అన్నాడు. అప్పుడు వైషు వచ్చి నేను మిమ్మల్ని ఎక్కడా బయట పెట్టాలనుకోలేదు, నా స్పేస్ లో కూడా మీ గురించి ఎక్కడా మాట్లాడలేదు, జస్ట్ బికాజ్ ఐ రెస్పెక్ట్ యూ అని చెప్పి పెద్ద ఎస్సే పెట్టి స్క్రీన్ షాట్స్ కావాలా నీకు తీసుకో అని చెప్పి సారీ రవివర్మ ఐ హావ్ టు డూ దిస్, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్, వెయిట్ చేయి ఇంకా ఉన్నాయి అని స్క్రీన్ షాట్స్ పెట్టింది. ఇప్పుడు రవివర్మ ఎవడరా బాబు, అసలు ఏం జరిగిందిరా అని అందరూ తలలు బాదుకుంటుంటే వైషు వచ్చి కాసేపు కమ్మగా నిజాలు మాట్లాడుకుందాం అని నైట్ 12కి స్పేస్ షెడ్యూల్ చేసింది. ఈలోపు వాళ్ళ పాత ట్వీట్లన్నీ తవ్వారు. వైషు, సీత, సాయినాథ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నవి, వాళ్ళు 1 month బ్యాకే బయట కలిసి తీసుకున్న ఫోటోలు ఇవన్నీ పెడితే వైషు వచ్చి నా సొంత తమ్ముడు మాట వినకుండా తప్పు చేశా అని రిగ్రెట్ ఉండిపోయింది, బట్ ఇప్పటికైనా తెలుసుకున్నా అని తన తమ్ముడు ప్రభాస్ ఫ్యాండమ్ లో పెద్ద ఎడిటర్ రాడ్ రైజర్ అని రివీల్ చేసింది. జనాలు అసలు మ్యాటర్ కంటే దీనికి ఎక్కువ షాక్ అయ్యారు. అయితే సీత ప్రభాస్ ఫ్యాన్ కాదు నాగ చైతన్య ఫ్యాన్ అని రివీల్ చేశాక తను ఎన్సీ మీద చేసిన ఎడిట్ కి రవివర్మ ఆ వీడియోకి ఎంత ఎఫర్ట్స్ పెట్టావో నాకు తెలుసు అని పెట్టిన ట్వీట్ తెచ్చి అయ్యో అన్న నువ్వే ఎడిట్ చేసి తనకు క్రెడిట్స్ ఇచ్చావా అని హ్యాపీగా ఎడిట్స్ చేసుకుంటూ ఉండేవాడు, ట్రోల్స్ లో అసలు ఇన్వాల్వ్ అవ్వడు, అనవసరంగా ఇలా చిక్కుల్లో పడ్డాడు అని ఇలా బాధపడ్డారు. అలాగే రెబల్ కార్తిక్ అనేవాడు వచ్చి దీనంత పెద్ద మ్యాన్ప్లేటర్ లైఫ్ లో చూడలేదురా నేను, లాస్ట్ కి ఎడిట్ నేను చేయలేదని చేసినోడితోనే ట్వీట్ అయించింది, సామాన్యమైన తెలివితేటలు కాదు అని అంటే స్క్రీన్ షేర్ చేసి ఎడిటింగ్ చూపించింది నా కళ్ళతో నేను చూసా అని ఇంకో అమ్మాయి వచ్చింది. అయితే ఒక పీకే ఫ్యాన్ వచ్చి సీత అండ్ రవివర్మ బావా మరదల్స్ అంట, ఈ ప్లాట్ తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయ్యేది కదా లుచ్చా అని హరీష్ శంకర్ ట్యాగ్ చేశాడు. ఇంకో అమ్మాయి వచ్చి ఒకవైపు రేజ్ బైట్స్ చేసేవాళ్ళు, ఒకవైపు హీరో అంటే పడి చచ్చేవాళ్ళు, ఒకవైపు ఫేమస్ అయిదామని తపన పడేవాళ్ళు, ఒకవైపు ఫెమినిస్ట్ అంకుల్స్ అండ్ ఆంటీస్, ఒకవైపు ఎడిట్స్ చేసేవాళ్ళు, ఒకవైపు డిఎం లో దూరి పులిహోర కలిపేవాళ్ళు, ఇంకెవరైనా ఉంటే చెప్పండి అని అంటే వాళ్ళందరూ తప్పు నేనే తోపు నా కెరీర్ తోపు అని డప్పు కొట్టుకునే నీలాంటి వాళ్ళకు వైపు అని రెబల్ కార్తిక్ రిప్లై ఇచ్చాడు. ఈ రెబల్ కార్తిక్ ని గుర్తుపెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. అయితే సీత అనే అమ్మాయి ఇలా ట్విట్టర్ లో అందరు అబ్బాయిల్ని అవసరానికి వాడుకుంటున్న ఎలిగేషన్స్ వచ్చాక అందరూ తవ్వడం స్టార్ట్ చేశారు. ఎవడెవడు తన ట్వీట్స్ కింద పులిహోర కలిపాడో అందరివి తవ్వి వేసుకున్నారు. అప్పుడు నో మ్యాటర్ వాట్ స్టిల్ ఐ స్టాండ్ విత్ సీత అని పీబీ సీనియర్ ఫ్యాన్ సమా, ట్విట్టర్ కి వచ్చి ఇన్ని డేస్ అయినా నాది ఒక్క లీక్ కూడా బయటికి రాలేదు అని ఇంకో ఫ్యాన్ విన్సీ అంటే ఇద్దరు ఒకే ఫోటోకి రిప్లై ఇచ్చినట్టు దొరికిపోయారు. ఇంకో సీనియర్ ప్రభాస్ ఫ్యాన్ దీపు వర్మ ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్స్ కి గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అని సీత పెట్టిన ట్వీట్ కి హే దిస్ ఇస్ దీపిక యాడ్ మీ అని రిప్లై ఇస్తే వీడు ఏకంగా జెండరే చేంజ్ చేసుకున్నాడని వేసుకున్నారు. అప్పుడు ఎంబీ సీనియర్ ఫ్యాన్ లాలు వచ్చి ఫ్యాన్ వార్స్ చేయండిరా అంటే అమ్మాయిల పోస్టుల కింద పులిహోర కలుపుతారా అని అంటే హే పిల్ల ఏంటి ఇంత క్యూట్ ఉన్నావు అని వాడు పెట్టిన పాత ట్వీట్ కూడా లాగారు. అయితే సీత ఆల్రెడీ మ్యారీడా ఇదేం ట్విస్ట్ రా అని ఒకడంటే వైషు ట్రాన్స్జెండరా అని ఇంకోటి వేసాడు. ఒరే రీచ్ కోసం ఏంట్రా ఇది థూ అని అంటే వైషు నన్ను బ్లాక్ చేసింది అందుకే వేసా అన్నాడు. ఇది చాలా అన్నట్టు సీత రాహుల్ రవీంద్రన్ తో దిగిన ఫోటో పెట్టి వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్ అని చిన్మయిని ట్యాగ్ చేశాడు. అలాగే తను నాగ చైతన్య మీద చేసిన ఎడిట్ కి చెయ్యి రిప్లై ఇస్తే అసలు మెయిన్ క్యాండిడేట్ ని ఎలా వదిలేశారా అని చెయ్యిని ట్యాగ్ చేశాడు. దీంతో వైషు స్పేస్ స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ కి వచ్చింది. ఇంటర్వెల్ లో ఇంకో అమ్మాయి వచ్చి మన ఇన్స్టా చాట్ ఎక్స్పోజ్ చేస్తాను ఒకటి బెదిరిస్తే ఇంకోటి నా డీటెయిల్స్ షేర్ చేయొద్దని అడిగితే నీ డీటెయిల్స్ నాకే తెలియదు నేను ఎలా షేర్ చేస్తాను ఇంకో అమ్మాయి ఉంది. దీంతో అందరూ భయపడి సీతతో చేసిన చాట్లు ట్వీట్లు అన్ని డిలీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్ లో ఎంబీ ఫ్యాన్స్ వచ్చి పోక్రీ రిలీజ్ ఆన్ August 9th అని, బాయ్ ఫ్యాన్స్ ఏమో ఆర్య రీ రిలీజ్ అని, పీకే ఫ్యాన్స్ ఏమో పంజా రీ రిలీజ్ ఆన్ September 2nd అని, సుధీర్ ఫ్యాన్స్ వచ్చి మోస్ట్ హైప్డ్ మూవీ హైలెస్ అని ఇలా అన్ని ట్వీట్స్ కింద స్పామ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వైషు స్పేస్ అయిపోయాక సీత వచ్చి ఒక్కొక్కడికి కుక్క బతుకు బయటికి తీస్తా అని చెప్పి స్పేస్ పెట్టింది. దీంతో అక్కడ వచ్చి బస్సులో ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ ఇయర్ బడ్స్ లేకుండా
తెలియకుండా స్పేస్ వింటున్నా. పక్కన ఒకడు ఏం బ్రో సీతా స్పేస్ స్టార్ట్ అయిందా, సౌండ్ పెట్టు అంటున్నాడు. అసలు ఇదేం క్రేజ్ రా అయ్యా అని. ఫ్రెండ్స్ ని బాక్స్ క్రికెట్ వెళ్దాం అంటే లేదురా ఈరోజు సీతా స్పేస్ ఉంది అంటున్నారు అని ఒకడు. మేనేజర్ ని ట్యాగ్ చేసి ఇప్పుడు మీటింగ్ ఏంట్రా నాయన, ఆల్రెడీ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా అని ఒకడు. 37K మెంబర్స్ లిసనింగ్, అనిల్ రావిపూడి ఫ్యామిలీ పూల్ దేనికి పనికిరాదు అని ఒకడు. 90K+ లిసనర్స్, నాగ్ సార్ కి ఎక్స్ రోడ్స్ లో డే 1 గ్రాస్ కూడా ఇంత రాదు కదరా అని ఒకడు. ద ఫస్ట్ ఎవర్ స్పేస్ టు హిట్ 1 lakh టోటల్ లిసనర్స్ ఆన్ తెలుగు ట్విట్టర్, తెలుగు యువత ఫర్ యూ అని ఒకడు. నా ఫేవరెట్ అకౌంట్ సీతా సార్ అని ఒకడు. సీత స్పేస్ వింటున్నావా అని జిఎఫ్ అడిగింది, లేదని చెప్పా, బ్రేకప్ చెప్పేసింది అని ఒకడు. ఈ స్పేస్ ఈగోయిస్టిక్ వర్సెస్ గనీబాయ్ స్పేస్ లా ఉందా, టూ ఎర్లీ టు సే అండి, టూ ఎర్లీ అని ఒకడు. నైట్ 2 అవుతుంది టైం, సిగరెట్లు అయిపోతున్నాయి, ఇంకా స్పేస్ ఏం కొలిక్ రాలేదు అని ఒకడు. నాన్ ఐటీ బేస్డ్ జాబ్ కి బెటర్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, నాన్ ఐటీలో ఏది బెటర్ ఫీల్డ్ చెప్పండి అని అడిగితే అక్కడ అంత ఇంపార్టెంట్ స్పేస్ అవుతుంటే మళ్ళీ లైఫ్ జాబ్ అని యూస్లెస్ స్టఫ్ ఏంట్రా అని ఒకడు అన్నారు. అయితే వైషు స్పేస్ లో ఏమైందో ఎవరికి అర్థం కాలేదు కాబట్టి ఈ స్పేస్ కు ఒకడు వచ్చి లైవ్ కామెంటరీ ఇచ్చాడు. ఫెయిర్ పాయింట్ ఆన్ అటెన్షన్ సీకింగ్ ట్వీట్స్, ఐ సపోర్ట్ సీతా హియర్, లెట్స్ సీ వేర్ దిస్ గోస్ అని, పర్ఫెక్ట్ యూసేజ్ ఆఫ్ ఎక్స్ యూజర్స్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అని, రివీల్స్ ఆర్ గుడ్, సీతా ఇస్ వెల్ ప్రిపేర్డ్ అని, లుక్స్ లైక్ సీతా టుక్ స్క్రీన్ ప్లే ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దురంధర్, ఎపిసోడ్ 1 రాడ్ రైజర్, ఎపిసోడ్ 2 సాయినాథ్, ఎపిసోడ్ 3 సుబ్బు, ఎపిసోడ్ 4 రెబల్ కార్తిక్ విత్ ఫ్యూ క్యామియోస్ హియర్ అండ్ దేర్ అని సమరైజ్ చేశాడు. అయినా కానీ ఒకడు వచ్చి ఎవ్రీ 3 minutes కి ఒక్కో స్పెషల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంటే ఎలా రా ఫాలో అయ్యేదని అడిగితే, జెనసిస్ చాప్టర్ 1 verse 1, on the first day God created light, Sita. The second day created sky and the water, Vaishu and Sainath. On third day created Subhashini and Oji Reddy. On the fourth day made Rodrizer and Groot. On the seventh day God rested. And then the devil was born, Rebel Karthik అని ఒకడు అర్థమయ్యేలా చెప్పాడు. అయితే 2 hours plus అయిపోయినా ఇంకా స్పేస్ కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు ఒకడు వచ్చి, అక్క మా అమ్మ పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మంది, ఒక 5 minutes పాజ్ ప్లీజ్ అని, నెవర్ మైండ్ జెప్టోలో ఆర్డర్ పెట్టా అని, ఎలాన్ మస్క్ ని ట్యాగ్ చేసి ఇంత ఇంపార్టెంట్ టైంలో స్పేస్ గ్లిచ్ లేంట్రా అని ఒకడు. మంచికి చెరుగ్గడ చెడుకు రగడ, ఎప్పుడైనా ఇలా స్పేసుల్లో డైలాగులు చెప్పారా అని ఒకడు. ఇంత క్యూట్ గా బూతులు చదువుతున్నావు, నన్ను తిట్టమంటే ఎప్పుడైనా తిట్టావా అని ఒకడు. చాలా టైం నుంచి మాట్లాడుతున్నారు, కొంచెం వాటర్ తాగి కంటిన్యూ చేయండి సీతా గారు అని ఒకడు. అరే అందరూ స్పేస్ లోనే సచ్చారు కదా, మళ్ళీ నాకు డిఎం చేసి నన్ను అడుగుతారేంట్రా, అక్కడ విని సావండి, నాకే బొక్క తెలియదు అని ఇంకో అమ్మాయి అంటే, ఆ అక్కని కొంచెం వాటర్ తాగమని చెప్పండి రా ప్లీజ్, లేకపోతే చచ్చిపోద్ది అని ఒకడు. ఇలా స్పేస్ ఫైనల్ గా ఎండ్ చేశారు. అయితే వైషు మళ్ళీ వచ్చి, ఎవరికి స్పీకర్ ఇవ్వకుండా తను ఒక్కతే మాట్లాడుతుంది, నిజాలు బయటకు వస్తాయని భయమా, నేను ఆన్సర్స్ ఇస్తా రండి అని చెప్పి నెక్స్ట్ డే midnight 12కి స్పేస్ షెడ్యూల్ చేస్తే ఒకడు వచ్చి, డియర్ వైషు, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ దట్ ద లైవ్ సెషన్ టు బి రీస్కెడ్యూల్డ్ టు అ మోర్ కన్వీనియంట్ టైమ్ బికాస్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఆర్ అనేబుల్ టు అటెండ్ ద సెషన్ అట్ దట్ ఆర్ అని ఆర్య రీ రిలీజ్ అని ట్వీట్లు స్పామ్ చేసి అలసిపోయిన భాయ్ ఫ్యాన్ అభిరామ్ వచ్చి, 12కి ఇంకో స్పేస్ అంట, బిర్యానీ ఆర్డర్ పెట్టన్నా తింటూ డ్యూటీ చేస్తా అని అన్నాడు. అయితే ఈ సాయినాథ్ ఎవడరా ట్విట్టర్ లో సగం మందికి ప్రపోజ్ చేశాడని అంటే, ఆడిని అలాగే వదిలేస్తే అభిరామ్ గాడికి కూడా ప్రపోజ్ చేసేలా ఉన్నాడని ఇంకోడు అన్నాడు. దీంతో వైషు స్పేస్ 4కి రీస్కెడ్యూల్ చేసింది, అది స్టార్ట్ కూడా అయింది. సో డస్టీ వచ్చి లైవ్ కామెంటరీ స్టార్ట్ చేశాడు. గ్రూప్ చాట్స్ ప్రూఫ్స్ లేవు, సీత మ్యాన్పులేట్ చేస్తోంది అండ్ అందరూ తన స్క్రిప్ట్ చదువుతున్నారని అంటోంది. కోర్ ఇష్యూస్ ఎక్స్ప్లెనేషన్, ట్రస్టెడ్ ఫ్రెండ్స్ తో బ్యాక్ బిచ్చింగ్ చేసింది అన్నాడు సాయినాథ్. ట్రోల్స్ వల్ల సీతాకి నాకు గ్యాప్, సీత ఇండియా రిటర్న్స్ వల్ల ప్యాచప్, అబద్ధాలు చెప్తుంది, గ్రూప్ నుండి లెఫ్ట్ అయ్యా, నా దగ్గర ప్రూఫ్స్ లేవు అని వైషు అంది. అయితే షిఫ్ట్ లో వాష్రూమ్ లో కూర్చొని స్పేస్ వింటున్నానంటే, నేను మార్నింగ్ అలారం పెట్టుకొని లేచి హాల్లో ఇయర్ ఫోన్స్ తో వింటున్నాను డస్టీ అన్నాడు. కంక్లూజన్, బోత్ సైడ్స్ విన్నాక మనకి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు గొడవ పడ్డారని అర్థమైంది, థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అని సమరైజ్ చేశాడు. అయితే సాయినాథ్ వచ్చి, ఇది ఇండియా వచ్చినప్పుడు 20K ఇచ్చా, తర్వాత మళ్ళీ మనీ అడిగితే నా దగ్గర ఇప్పుడు లేవు, తర్వాత సెట్ చేస్తా అని చెప్పా, తర్వాత నేను అడగడం మర్చిపోయి కొన్ని రోజుల తర్వాత అడిగితే నువ్వు లేవన్నావుగా, ఎలాగోలా సెట్ చేసుకున్నాలే అన్నట్టు మాట్లాడింది, ఏంటిది అని అంటే, నీకు ఇవ్వాల్సిన 20K అంతా క్లియర్ చేసింది, అయినా మోసం చేసింది అన్నట్టు మాట్లాడతారేంటని ఇంకోటి రిప్లై ఇచ్చాడు. ఈ మధ్యలో కూడా వచ్చి, సాయినాథ్ ఐడల్ అట్ ₹752 అని వేశాడు. ఇంకోటి వచ్చి, అన్న నేను నేను డిఎం లో చాలా సార్లు హెల్ప్ అడిగా, రిప్లై ఇవ్వలేదు, నిజంగా నీడ్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయన్న, ఇలాంటి అమ్మాయిలకు కాదన్నాడు. అప్పుడు తలాభీమ్ వచ్చి, సాయినాథ్ గారు ఎవరు హెల్ప్ అని ట్వీట్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి డొనేట్ చేసేవాడు, నిన్న స్పేస్ లో ఈ డొనేషన్స్ మీద కూడా ఏడ్చిందని. ప్రణీత్ వచ్చి, సాయినాథ్ మా ఇంటి పక్కనే ఉంటాడు, హెల్ప్ కావాలని వస్తే అప్పు చేసైనా చేస్తాడు, వాడి క్యారెక్టర్ని తప్పు పట్టద్దు అని అన్నాడు. సాయినాథ్ గురించి చెప్పక్కర్లే అన్న, వి నో హిమ్, కానీ నిన్న అందరి ముందు చెంచా అంది, అక్కడ నాకు బాధగా ఉందని అంటే, ఒరే అది ఒకసారి అంది, మీరు నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేశారు మ్యూజిక్ అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి, ఇదంతా వద్దండి, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అని రూమర్, అది క్లారిఫై చేస్తే రేపటి నుంచి మీ పోస్ట్ కిందకి రావాలో వద్దో డిసైడ్ అవుతామని అంటే, నేను సింగిలే అని సీత అంది. అభిరామ్ వచ్చి, ఇలాంటి గొడవల్లో బాయ్ ఫ్యాన్ గర్ల్స్ వెనకపడ్డారని అంటే, ఆడెవడో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, ఎందుకంటే అసలు లేడీ ఫ్యాన్స్ ఏ ఉండరు కదా అని ట్రోల్ స్టార్ట్ చేశాడు. దాంతో సాయినాథ్ టోటల్ ప్రపోజల్స్ ఇన్ ట్విట్టర్ 5, ఆర్సీ ఫ్యాన్స్ 0 అని ఒకడు, సాయినాథ్ ప్రపోజల్స్ 5, ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్స్ 0 అని ఒకడు, అసలు ప్రభాస్ కి ఫ్యాన్సే లేరు, స్టఫ్ అకౌంట్స్ కొనుక్కొని వచ్చి ఇక్కడ లేడీ ఫ్యాన్స్ లా
చెప్పుకుంటారని ఒకడు, నేను అందరూ స్పేస్ హడావిడిలో ఉంటే శ్రీమంతుడి కలెక్షన్స్ 10 crore పెంచారు బాబు ఫ్యాన్స్ అని ఒకడు ఇలా కొట్టుకోగా, వేరే వైష్ణవి అనే అమ్మాయి వచ్చి నన్ను ఫాలో అవుతున్నారేంట్రా బాబు, మీరు అనుకుంటున్న వైషు నేను కాదు అని స్పేస్ లో బ్యాంగర్ డైలాగ్, ఒకప్పుడు మూన్ అన్నారు ఇప్పుడు అదే బ్యాచ్ ముండా అంటున్నారని ఒకడు, ఈ సమాజం ఒప్పుకోకపోయినా సీతకి లైన్ వేద్దామని ఫిక్స్ అయ్యా అంత క్యూట్ ఉందేంటి అని ఒకడు, సీతా రెడ్డి అంట మన సపోర్ట్ సీతాకే అని జతిన్ రెడ్డి వచ్చి రెడ్డి కాదంట లైట్ గాయస్ అని వెళ్ళిపోయాడు. సపోర్టింగ్ సీత అని అంటే సీత సైడ్ స్టోరీ చెప్పు నువ్వు ఫస్ట్ అంటే నాకేం తెలుసు బాగుందంతే అని ఒకడు. ఎందుకు వైషు కరెక్టా సీత కరెక్టా, ఎందుకో సీతకు సపోర్ట్ చేస్తే ధర్మం వైపు ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అని ఒకడు. ఇలా వేయగా లోహిత్ రెడ్డి వచ్చి రేపు ఓకే అయితే 2 వర్గాలని పిలిచి సెటిల్ చేస్తానంటే నీ కేసెసే పెండింగ్ ఉన్నారా అంటే నువ్వు వాళ్ళ కేసు సాల్వ్ చేస్తావు అని ఒకటి అడిగాడు. ఈ లోపు వైషు వచ్చి ఇక్కడతో వదిలేస్తున్నా నన్ను ఇంకా కెలక్కు అని అంటే నువ్వు ఇంతకంటే దిగజారవులే బాయ్ అని చెప్పి సీత వేసింది. ఒకడు వచ్చి సాయినాథ్ గడు వైషుని వేయడానికి ఇద్దరికి పుల్లలు పెట్టాడు అదిదా మ్యాటర్ అని అంటే 69% కేసు సాల్వ్ చేసావు కదయ్యా అని జోకులు వేసుకున్నారు. అభిరామ్ వచ్చి గొడవేమో గానీ ఆర్య రీ రిలీజ్ సక్సెస్ఫుల్ గా ఉద్దేశం అని వేస్తే ఆ ట్వీట్ కింద కూడా స్పామ్ చేశారు. ఆ గొడవ ఏ ట్వీట్స్ కింద వేయండిరా అంటే నా ట్వీట్స్ కింద స్పామ్ చేస్తున్నారు ఏంట్రా అని అడిగితే ఆ ట్వీట్ కింద కూడా స్పామ్ చేశారు. దీంతో లోహిత్ రెడ్డి అండ్ పీకే ఫ్యాన్ జానీ కళ్యాణ్ ఇద్దరు లాయర్స్ లా వ్యవహరిస్తూ స్పేస్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఒకడు వచ్చి వైన్ షాప్ పోయి వస్తే ఒక 5-10 minutes పాజ్ చేస్తారని అడిగితే నేను 40 minutes ఆపుకున్నా వీళ్ళు ఆపేలా లేరని చెప్పి పక్కన పెట్టి పోసుకొని వచ్చాను ఒకడు. ఘనీబాయ్ స్పేస్ లోకి వచ్చాడు అని చెప్తే వాడు రాగానే సీత భయపడి వెళ్ళిపోయిందని, సీత గొడవరా అంటే రామాయణం గురించి ఎందుకని అంటున్నాడు ఘనీబాయ్ అని, ఆ అమ్మాయి కెనడాలో ఉంటుందని అంటే కన్నడ పాప అని అంటున్నాడని, ఘనీబాయ్ వచ్చి ఆడపిల్లల విషయంలో ఎవరు కరెక్ట్ ఏ సీత బి వైషు అని పోల్ పెట్టడం మర్చిపోతే ఘనీబాయ్ ఎవరు డిసప్పాయింట్స్ అని ఇలా వేసుకోగా లోహిత్ రెడ్డి స్పేస్ ఎండ్ అయిపోయింది. అయితే స్పేస్ అయ్యాక ఇద్దరు వచ్చి ఎవరు కరెక్ట్ అని పోల్స్ పెడితే రెండిట్లోనూ సీత గెలిచింది. కానీ ఒక అమ్మాయి వచ్చి నాకు అసలు స్టోరీ మొత్తం సరిగ్గా చెప్తే గానీ ఈ రిజల్ట్ నేను ఒప్పుకోనంటే ఒకడు వచ్చి స్టార్ట్ చేశాడు నో కన్ఫ్యూజన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్. స్టోరీ స్టార్ట్ అయింది సీత కెనడా నుంచి ఇండియా వచ్చినప్పుడు తన ఫస్ట్ ఇంటెన్షన్ తన బెస్ట్ ఫ్రెండ్ వైషుని సర్ప్రైజ్ చేయడం. ఆ సర్ప్రైజ్ ప్లాన్ లో మనీ ఇష్యూ వల్ల ఫస్ట్ సాయినాథ్ మీట్ అయింది, వైషుకి చెప్పొద్దని రిక్వెస్ట్ చేసింది. సర్ప్రైజ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఆ తర్వాత సీత తన ఫాదర్ ఆపరేషన్ కోసం ఇండియా వచ్చానని చెప్పింది. అలాగే ఫ్యామిలీలో అక్క డివోర్స్ ఇష్యూ వల్ల ఎమోషనల్ ప్రెషర్ ఉందని కూడా షేర్ చేసింది. ఆ స్టేజ్ లో చూస్తే సీత ఆల్రెడీ పర్సనల్ స్ట్రెస్ లో ఉందని అందరికీ అనిపించి హైదరాబాద్ లో కొంతమంది ట్విట్టర్ ఫ్రెండ్స్ తో కలిసి 2 రోజులు ఒక ఫ్లాట్ లో స్టే చేశారు. డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కలిసి స్పెండ్ చేశారు. ఫస్ట్ డే డ్రింకింగ్ జరిగింది. ఆ టైంలో శశాంక్ వర్మ అనే వాడితో ఒక ఆర్గ్యుమెంట్ జరిగి సిచ్యువేషన్ సీరియస్ అయి గొడవ వరకు వెళ్ళింది. సెకండ్ డే వైషు ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు సిగరెట్స్ బీర్ బాటిల్స్ చూసి క్వశ్చన్ చేసింది. సీత ఆ సిచ్యువేషన్ ని క్యాజువల్ గా తోసింది. కానీ ఆ తర్వాత రోజు సీత ఇంటికి వెళ్తున్నా అని చెప్పి ఆ ఫ్లాట్ లో ఇంకో రోజు స్టే చేసింది. దీంతో వైషు ట్రస్ట్ బ్రేక్ అయింది. చాలాసార్లు ఫ్రెండ్షిప్ లో ప్రాబ్లం అబద్ధం కాదు, ఆ అబద్ధం ఎందుకు చెప్పారనే ఫీలింగ్. ఆ తర్వాత ఇంకో మేజర్ ఇష్యూ స్టార్ట్ అయింది. వైషు పర్స్పెక్టివ్ లో సీత తన గురించి వేరే వాళ్ళకి నెగిటివ్ గా మాట్లాడిందని ఫీలింగ్ వచ్చింది. కానీ సీత మాత్రం నేను అలా ఎవరికి చెప్పలేదని డినై చేసింది. ఇక్కడ ప్రూఫ్ కన్నా పర్సెప్షన్ ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంది. ఒకరు చెప్పింది అనుకున్నారు, ఇంకొకరు చెప్పలేదు అన్నారు. ఇద్దరు డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ సర్క్యులేట్ అవ్వడం వల్ల ట్రస్ట్ ఇంకా వీక్ అయింది. సాయినాథ్ టాపిక్ లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ కంటిన్యూ అయ్యాయి. మనీ ట్రాన్సాక్షన్స్ గురించి డిస్కషన్స్ అయ్యాయి. అదే టైంలో ప్రపోజల్స్, రిజెక్షన్స్, పర్సనల్ అడ్వైస్ లాంటి టాపిక్స్ కూడా వచ్చాయి. వైషు ప్రపోజల్, సుభాష్ని ప్రపోజల్, ఫ్యూచర్ గురించి కాన్వర్సేషన్స్ అన్ని కలిసి పర్సనల్ బౌండరీస్ బ్లర్ అయ్యాయి. ఒకరి దగ్గర చెప్పిన పర్సనల్ మ్యాటర్ ఇంకొకరితో డిస్కస్ అవ్వడం వల్ల డౌట్స్ పెరిగాయి. తర్వాత ఐపీఎల్ ఫ్యాన్ వాష్ టైంలో సోషల్ మీడియా క్లాషెస్ వచ్చాయి. ట్రోల్స్, రిప్లైస్, ట్విట్టర్ డియాక్టివేట్ చేయడం, ఎమోషనల్ మెసేజెస్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్న టెన్షన్ ఇంకా పెంచాయి. సోషల్ మీడియాలో జరిగే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్స్ కూడా ఎఫెక్ట్ చేశాయి. వైషు ట్విట్టర్ డియాక్టివేట్ చేయడం తర్వాత సీత మళ్ళీ రా అని మెసేజెస్ చేసింది. వైషు మాత్రం తన డెసిషన్ తన ఇష్టం అని రిప్లై ఇచ్చింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ ఇంకా పెరిగింది. ఓజీ రెడ్డి టాపిక్ లో కూడా కమ్యూనికేషన్ ఇష్యూ రిపీట్ అయింది. మీటింగ్ లో జరిగిన కాన్వర్సేషన్స్, ఫొటోస్ తర్వాత వేరే వాళ్ళకి ఆ టాపిక్స్ డిస్కస్ అవడం వల్ల డౌట్స్ ఇంకా ఎక్కువయ్యాయి. రవివర్మ టాపిక్ లో కూడా క్లారిటీ లేకపోవడం ఒక ఇష్యూ అయింది. మూవీ అవుటింగ్, ప్రపోజల్ తర్వాత ఒపీనియన్ మార్చుకోవడం, ఒకరికి నార్మల్ ఫ్రెండ్షిప్ అనిపించిన విషయం ఇంకొకరికి బిట్రేయల్ లాగా అనిపించవచ్చు. నాకు ఈ స్టోరీ నుంచి అర్థమైన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ ని డిస్ట్రాయ్ చేసేది చిన్న చిన్న ట్రస్ట్ బ్రేక్స్, హాఫ్ ఇన్ఫర్మేషన్, ఎమోషనల్ రియాక్షన్స్, థర్డ్ పర్సన్ కాన్వర్సేషన్స్, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇలాంటివన్నీ అని చెప్పి స్టోరీతో పాటు మారల్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఒకడు వచ్చి రీసెంట్ గా 3 members ని బ్లడ్ రిక్వైర్మెంట్ గురించి ట్వీట్స్ చేయమంటే దేకలేదు కానీ లుచ్చాగాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని ట్వీట్స్ చేస్తున్నారని టోటల్ అందరి నోర్లు మూయించాడు. దీంతో వైషు వచ్చి గుడ్ మార్నింగ్ గైస్ బ్యాక్ టు రొటీన్ అని చెప్పి తన బ్లూటిక్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంది. సీత వచ్చి నా ప్రొఫైల్లో ఇష్యూ గురించి ఉన్న అన్ని ఫొటోస్, ట్వీట్స్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా అని వేసింది. కానీ నాలంటోడు ఒకడు ఉంటాడు అన్ని సేవ్ చేసి పెట్టుకుంటాడు అని తెలియదు తనకి. ఈ వీడియో చూస్తే కేసేసి నన్ను లోపలేస్తారేమో. బట్ ఈ ఇష్యూ అయితే ఇంతటితో సమాప్తం అయ్యా. ఈ అమ్మాయిలకు నమస్కారం, నా వల్ల కాదు ఇంకా. మాట్లాడావా లేదా? నువ్వు అవసరం లేదు, నాకెవ్వరూ లేరు రా.
నాకెవ్వరు లేరు. నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మీరిద్దరు పర్సన్స్ ఉంటే దయచేసి మీరిద్దరు సెపరేట్ గా తిట్టుకోండి, మీరిద్దరు సెపరేట్ స్పేస్ పెట్టుకోండి, వీడియో కాల్ అయినా చేసుకోండి. మాత్రం ఇక్కడ మాత్రం అది కాదు పెట్టొద్దు. ఛత్రపతి జానీ భాయ్, దండం ధైర్యం లేదు, పెడతా, నా స్పేస్ రాడాడు. నీ ఛత్రపతి దండం ఏంద్రా పెడతా. వచ్చేది లంజోడక బ్లాక్ చేసినావు జానీ కదా కూర్చోాలని లంజోడకని రే 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 ఇది ఆ స్పేస్ కాదు, మీ దండం పెడతా. ఇక్కడ ఎవరు తిట్టుకోకండి. జానీ నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇంకా ఎండ్ చేస్తున్నాండి. థ్యాంక్స్. గాలిలో చిందులు వేసిన జెండాలా చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం. నీ ఫ్రెండ్నేగా, అంత క్లోజ్గా ఉన్నావుగా, పడి పడి ఉన్నావుగా. నాకు ఇలా తెలిసింది, ఇలా చేసినావా చేయలేదా, నాకు ప్రూఫ్ కావాలి అంటే స్క్రీన్ షేర్ చేసి మరి నా గ్రూపులన్నీ నీకు చూపిస్తుండే. గ్రూపులు ఏం గ్రూపులు? ఫ్రెండ్స్తో గ్రూప్ ఉంటే తప్ప నీకు లేదా ఇక్కడ ఫ్రెండ్స్తో గ్రూప్? వాళ్ళ పేర్లు తీయనా? ఇప్పుడు లేరులే వాళ్ళందరూ కూడా సబ్ ట్వీట్లు వేస్తున్నారు. వాళ్ళకెళ్ళి ఏం మెసేజ్లు పెట్టుకుందో తెలియదు, కానీ వాళ్ళందరితో ఉన్న ఇష్యూస్ కూడా నాకు తెలుసు. నీకున్నిందిగా గ్రూప్స్ అప్పుడు. ఇప్పుడు ఆ గ్రూప్స్ ఉంటే తప్ప? ఇప్పుడు ఒక అమ్మాయికి గ్రూప్స్ ఉంటే తప్ప? ఇక్కడ ఎంత మందికి గ్రూప్స్ లేవు? ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న సోకాల్ ట్విట్టర్ పీపుల్ గ్రూప్ షేర్లు చేసుకొని ఎంత మంది గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తలేరు నాకు చెప్పండి. చెయ్యట్లేదు మేము అన్నావు అని దమ్ము ఉన్నోడు వచ్చి టీఎల్లో మాట్లాడండి, ఓకేనా? ఊరికే వాగడం కాదు. అండ్ నేను బ్యాక్ బిచ్చింగ్ చేసిన అని ప్రూఫ్ పట్టుకొచ్చి టీఎల్లో వేసి మాట్లాడండి. వీళ్ళు నా మీడియా షేర్ చేసుకొని ఈ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి అట్లా అని మాట్లాడుకుంటే అది వీళ్ళకి జస్ట్ ఫన్, ఎంటర్టైన్మెంట్. అదే నేను అబ్బాయి నాకు ఒక మెసేజ్ పెట్టాడు, ఏంటంటే దాంట్లో చదువుతున్నా. నిన్న క్యాజువల్ గా అందో సీరియస్ గా అందో తెలియదు, సీతకి చెప్పావా అంటే చెప్పాను, తను వచ్చాక మాట్లాడుతాదని చెప్పింది. ఈ లోపు నాకే లీనియన్స్ ఉందిగా అని చెప్పేసా అన్నా, లేకపోతే తనే అడిగేదేమో నిన్ను అన్నా. అంటే ఎందుకంటే వీడు నన్ను వచ్చి నేనంటే ఇష్టమేమో అడిగి కనుక్కో అని అన్నాడు. కనుక్కుంటాలే, నువ్వు అంటే ఇష్టమైతే లేదు అని నేను ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసిన వాడికి, ఓకేనా? కానీ వాడు కనుక్కో అన్నాడు. బొక్కలే అనుకో నేను అనుకున్నా. అయితే సీత అడిగుంటే ఓకే చెప్పేసేదాన్ని. ఏమో నా బెస్ట్ ఫ్రెండ్ చెప్తుందంటే ఆలోచిస్తుండే అని ఆ అమ్మాయి అనింది అని చెప్పి వీడు నాకు చెప్పాడు. నాకు అలా మాట్లాడితే కాలింది. ఎందుకంటే నేను చాలా మంది అమ్మాయిల్ని చూసిన జడ్జ్ చేయడం కానీ ఏదైనా సరే. ఇట్లా మాట్లాడితే సీతకి ఇష్టం ఉంది, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పుంటే ఒప్పుకునేదాన్ని అని అనడం ఏంది? ఫస్ట్లీ అది అసలు పాయింటా? నీకు ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే అబ్బాయితో మాట్లాడుకో, లేదంటే ఇంకోటి. సీత వచ్చి చెప్తే అసలు అది వాడికి ఆన్సర్ ఇవ్వడమా, వాడికి హోప్ ఇవ్వడమా? నాకు కాలింది. సాయినాథ్ గురించి నువ్వు ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నావు సీత అంటే అవి కూడా వేస్తా టీఎల్లో ట్వీట్స్, వెయిట్ చేయండి. సో నాకు సాయినాథ్ గురించి కొన్ని తెలుసు. సో సాయినాథ్ ఇట్లా ఎలివేషన్స్ వేసుకుంటాడో, ఏమైనా వేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో. ఈ పిల్ల నా ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్ అని పిచ్చిగా సచ్చా కదా. సో నా ఫ్రెండ్ ఏమైనా బద్నాం అవుతుందేమో అని పిచ్చి దానిలాగా పక్కన ఆమె చాట్ అసలు తీసుకురావాలని కూడా నాకు లేదు, బట్ తెచ్చిపెట్టా. నేను పోయి అడిగిన సీత, అంటే సీరియస్ గా పోయి ఇట్లా అడిగిన, ఏంటి అసలు క్లారిటీ ఇచ్చావా అది ఇది అంటే అది నా మీద సీరియస్ అయింది. అది వాళ్ళు ఎలా చెప్పుకున్నాడో వచ్చి నా దగ్గర నాకు అంటే నేను వాడు పెట్టిన మెసేజ్ కాపీ పేస్ట్ చేసి ఇలా అన్నావా అని అడిగా. అది ఎందుకు అన్నావు అని పెట్టా, చూడండి అక్కడ సోదది అని పెట్టింది. సోదది అని పెడితే నాకు కాలాలా వద్దా? సోదేంటి సోది? నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాడికి, అంతేగాని సీత వచ్చి చెప్తుంది, సీత వచ్చి చెప్పుంటే నేను ఒప్పుకునేదాన్ని. అవన్నీ? వాడు నాకు వచ్చి మెసేజ్లు, సీత నువ్వు మాట్లాడుంటే ఒప్పుకునేది, నువ్వు మాట్లాడుతున్నానంట, నాకు రైట్ లేదంట. నీకేం రైట్ ఉందే హీరో మీద ట్వీట్ వేయడానికి? అసలు నువ్వు ప్రభాస్ ఫ్యాండమేనా? ఒకడు తమ్ముడు కాదు కానీ తమ్ముడు అని చెప్పేసి మాట్లాడుకొని ఉన్నావు. వాడిని మెంటల్ టార్చర్ పెట్టి ఎడిట్స్ చేసుకోకుండా వాడు ఆఫ్లైన్ వెళ్ళిపోయి ఇట్లా ఉండేలాగా చేసావు, ఇన్ని ఇది చేసావు. నువ్వేంటి నాకు చెప్పేది? నేను ఫేక్ అని చెప్పి? అసలు నువ్వు ప్రభాస్ ఫ్యానేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతున్నావు ఈ మధ్య ఎప్పుడొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను 2015 నుండి ట్వీట్ వేసా, నువ్వు ఎప్పుడొచ్చేసావు? ట్విట్టర్కి ఎప్పుడైతే వచ్చావు అప్పుడు వేసావు. ఇప్పుడు 2 years బ్యాక్ నుండి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి ట్వీట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాగా ఆ లెజెండ్ ప్రభాస్, వాడేమైనా ప్రభాస్ ఫ్యానా? కాదు కదా, రీచ్ వస్తుంది కాబట్టి వేసుకుంటున్నాడు కదా. మాట్లాడతా నేను కూడా, నోటికి వచ్చింది వాడతా నేను కూడా. ఏం తమాషలు అవుతున్నాయా? ఊరుకుంటున్నా కదా అని. నేను లెజెండ్ ప్రభాస్ తో ఒక్క ఇష్యూ లేదు, వాటితో ఒక్క గొడవ లేదు. అయినా కూడా చూస్తున్నా వాడి ట్వీట్లు అన్ని చూస్తున్నా. టైం వచ్చింది కదా అని చెప్పి అబ్యూజ్ చేస్తున్నాడు ఒక్కొక్కడు. అట్లా కాదు సన్ని, ఫౌలా కాదా అని నీ కొట్టనా లోహిత్ కొట్టనా ఏదో చెప్తే క్లారిటీ. ఇప్పుడు ఒకడు సన్ని కాలుతుంది అన్ని లోహిత్ అవును, నీ పొట్టకి పొట్ట మీద తగిలింది నీకు, అది పౌలా కాదు చెప్పు.
అది ఎంపైర్ బట్టి ఉంటుందా? ఎంపైర్ బట్టా ఇదేందా ఇది కాదు ఎంపైర్ రెడ్డి చౌదరి కాపు బట్టి ఉంటుందా? ఏమో మనకు తెలియదు మరి. అంటే ఎప్పుడు నేను చూసినప్పుడు తాగలేదు ఆ పొట్టకి మరి. అది లే, ఫౌల్ ఈ కావాలన్నా, నాలెడ్జ్తో ఫౌల్ ఈయన కావాలి. That's okay. Let's start the debate, bro. What's the late? కాదు ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు చాలా సెటిల్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు మనం గొడవ పెట్టాలి మనం. బేసిక్ గా నిజానికి ఇప్పుడు సన్నీ న్యాయం ఎవరు వైపు ఉందో తెలియకుండా నాకు ఇట్లా డిబేట్ ఏం చేయడం నాకు నచ్చదు. రవి నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. చాలా రోజుల తర్వాత వచ్చి మంచి ఊపులు ఉండు అజయ్ గారు. టాపిక్ లో స్టిక్ కావాలి నీకు తిరుగుతురు వాళ్ళిద్దరి ఇంటి పేర్లు చెప్పుకుంటాడు. వాళ్ళిద్దరి ఇంటి పేర్లు చెప్పుకుంటాడు. బ్యాన్ చేసి తెలియదా? స్పేస్ లో క్యాస్ట్ జోక్స్ రీజన్ జోక్స్ లేవు. స్టే అవే ఫ్రమ్ దోస్ ఫకింగ్ జోక్స్. ది స్పేస్ బిలాంగ్స్ టు ఓన్లీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. యా ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇష్టం నేను దింగేయండి మీరు ఆ కులం జోక్ కోసం వచ్చిన తెలిపోండి కానీ బేసిక్ గా జానీ ఇట్స్ వెరీ లాగ్ జానీ. కమ్ టు ద పాయింట్. నన్ను చెప్పి కోస్ట్ ఇచ్చావు. 1 2 3 క్వైట్ సైలెన్స్. చాలా మందికి ఈ ఇష్యూ ఏందో తెలియదు. లిటరల్ నాకు కూడా తెలియదు. నాకు సగం తెలుసు అంతే. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. మెయిన్ ఇష్యూ ఏంటంటే వీళ్ళ పర్సనల్ ఫోటోలు వేరే వాళ్ళని కలిసినప్పుడు చూపించిందంట. వీళ్ళని కలిసినప్పుడు సెల్ఫీలు తీసుకునేవి వేరే వాళ్ళకి చూపించిందంట. వీళ్ళకి ఒక 5 అబ్బాయిలు అమ్మాయిలు గ్రూపులు ఉన్నారంట. ఆ గ్రూప్ లో దిగిందంట ఈ ఫోటోలు. ఆ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి ఈ అమ్మాయికి చెప్పిండంట. వీళ్ళ దగ్గర కూడా ప్రూఫ్స్ లేవు. కానీ వీళ్ళు ఎక్కడ నమ్మిర్రంటే ఈ వైష్ణవి ఫోన్ చేసి అడిగితే నన్ను కలిసింది అమ్మాయి ఇట్లా మీ ఫోటోలు కూడా చూపించిందని అన్నారంట. సో వీళ్ళకి చూపించింది కాబట్టి బరాబరు ఈమె వేరే వాళ్ళకి కూడా చూపించుంటది. పక్కా అల్ల కూడా పెట్టి ఉంటది గ్రూప్ లా అని అనుకుర్రు పిల్లని. ఇక్కడ అబద్ధం ఆడింది రెడ్ హ్యాండెడ్ గా మియావరెడ్డి నాకు ఒప్పుకుంది కాబట్టి ఆమె స్క్రీన్ షాట్ కూడా తీసుకుంది. వైష్ణవి అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ కల్ప్రిట్ సీత అని ఫస్ట్ మొదటి ముద్ర వేసారు అనమాట వీళ్ళు. ఈమె ఏదో సూసైడ్ డ్రామా ఆడిందంట. లైక్ అంటే ఎవరు సూసైడ్ డ్రామా ఆడింది? కెనడావా ఇండియావా? నువ్వు వాడు ఇప్పుడు సూసైడ్ డ్రామా. ఏంటంటే బిగ్గెస్ట్ స్పేస్ ఆఫ్ TFI 5K లిజనర్స్ వచ్చేసరికి ఇలా గుద్దల మండింది. ఎవరు వైషు అండ్ సాయినాథ్ గారికి. నువ్వు ఏదో క్లాషెస్ వచ్చి కొట్లాటలు లొల్లిలు అయినాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏం చేశారంటే బయటకు వచ్చి ఈడ ఇప్పుకోండ్రు, ఈడ మొత్తం చిప్పు పాడదింగారు అంతే. దట్స్ ద స్టోరీ. అయితే నాకు ఇందులో వచ్చే డౌట్స్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు చెప్పిన ఇనిషియల్ ఆ బేస్మెంట్ స్టోరీ ఏదైతే ఉందో అందులో నుంచి నాకు సీతను సపోర్ట్ చేయాలనిపిస్తుంది. అంటే సీతది అంత మిస్టేక్ నా ఫీలింగ్. వైష్ణవి రిప్లై ఇచ్చినట్లేదు. సన్నీ నువ్వు నీకు జడ్జి పొజిషన్ ఇస్తే సుల్లి నువ్వు జోక్ పంచులు దిగట నీకు ఇచ్చింది. సౌండ్ చెయ్యకు. ట్విట్టర్ లో మనం ఏం చెప్తా అది తెలుసుగా నీకు. ఇవాళ నువ్వు ఎవరిది కరెక్ట్ అని చెప్పినావు అంటే వాళ్ళు కరెక్ట్ అందరు ట్వీట్లు వేస్తారు ఇయ్యాలా. అది మ్యాటర్. నీ చేతిలో ఒక భవిష్యత్తు ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ స్టోరీలోకి పోతే ఇప్పుడు నువ్వు సీత వైపు ఉన్నావు కదా, అంటే సీత కరెక్ట్ పాయింట్స్ ఏమున్నాయో చెప్పు. నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటది జడ్జి సతీష్ తిరుపతి నేనేం చెప్పబోతున్నా అంటే నేనేమంటానంటే సతీష్ తిరుపతి నువ్వు జడ్జ్ చేసావు, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నేను ఇప్పుడు నేనేం ఇంకోసారి కానీ నువ్వు వైష్ణవ్ సపోర్ట్ చేస్తున్నావా? ఏంటంటే సరే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలని సుల్లో సోదని చెప్తే ఎవరికి సపోర్ట్? సీత ఇగో నేను జన సైనికుని కాదు, కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, ఒకవైపే ఉంటా. సీత నేను వైష్ణవి కాదు, మీ క్యాస్ట్ కాబట్టి వైష్ణవి అంటున్నావు. ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసిన వైష్ణవ్ సపోర్ట్ చేస్తాను చెప్పు. నా సుల్లిలో గోలా జాని ఒక నిమిషం. ఇప్పుడు నేను జగదీష్ ని అమెరికా నుంచి వచ్చినాక కలిసి జగదీష్ ఫోటో తీసుకొని సన్నీకి చూపించి, సన్నీ జగదీష్ అంత అతి తెంగుతుడు, ఈ కొత్తలోడు కోతి గుద్దన్నట్టు ఉంటాడు అది అని చెప్తే జగదీష్ గుద్దలో కాలితగలదా? యువర్ ఆనర్ నేను మాట్లాడొచ్చా? యువర్ ఆనర్ నేను మాట్లాడొచ్చా? సతీష్ తిరుపతి మడ్డ గుడుస్తున్నావా నువ్వు? ఆర్డర్ అని కొట్టాలి 2 సార్లు. బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే నా క్లయింట్ తరపున
ఈ అమ్మాయి మీద ఉన్న ఇంకో అలిగేషన్ ఏంటంటే ఈమె వేరే అమ్మాయిల ఫోటోలు అంటే కింద ఉన్న అషు ఫోటో ఎప్పుడో షేర్ చేసి ఈ అమ్మాయి ఇట్లా ఉంది గంట నవ్వుకున్న ఈ అమ్మాయిని చూసి అన్నట్టు అన్నదంట. ఇప్పుడు జాని చెప్పినట్టు నిజమే అది. ఇప్పుడు నువ్వు కలిసి ఫోటో చూపించడం వేరు, బాడీ ఒక నిమిషం ఒక నిమిషం ఉంటది. ఇక్కడ లోహిత్ రెడ్డి నువ్వు మాట్లాడవా మన క్లయింట్ నేను అన్న ఒక నిమిషం వాళ్ళు చెప్పనిస్తున్నా. వాళ్ళు వృద్ధి తెంగుతుంటే ఇక్కడ టాపిక్ అందుకే మ్యూట్ చేసేది. ఇక్కడ టాపిక్ జాని కళ్యాణ్ చూపించింది కరెక్టే, కానీ ఈ వైషు అనే అమ్మాయి మీద ఎటువంటి ఈ అమ్మాయి అట్లుందని బాడీ షేమింగ్ ఏం చేయలేదు కదా, అందులో తప్పే ఉంది. చెప్పు. ఇప్పుడు నీకు వయసు ఏం చెప్పిందంటే నీకు వీళ్ళ పర్సనల్ గొడవ ఎన్ని వాళ్ళు చెప్పిన వదిలేవు. నీకు ఫస్ట్ అలిగేషన్ ఏంది, నా ఫోటోలు అందరూ ఉన్న గ్రూప్ లో వేసి ఇది అట్లుంటది ఇది ఇట్లుంటది అని చెప్పింది. సో నిన్న అట్లుంటది ఇట్లుంటది అంటే ఈ కామెంట్లు ఏంటంటే అంటే వరస్ట్ తిట్టిందా, కొంచెం వరస్ట్ గానే చేసి అంటే బొచ్చు అలా చేయలేదు, చేసింది అలాంటి దానికి ఏమైనా ప్రూఫ్ ఎవిడెన్స్ ఉందా? దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఆ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి ప్రభాస్ ఫ్యాన్ అమ్మోడు వీళ్ళకి చెప్పిండు. ఎవడా వ్యక్తి? ఆడు ఆని స్పేస్ కి తీసుకొచ్చి చెప్పించిర్రా బాబు. చెప్పడం కాదు, స్క్రీన్ షాట్ పెట్టమను. రికార్డింగ్ లో వేసింది పంపడానికి ఏం బొచ్చు. నువ్వు లాయర్ వా బ్రోకర్ వా, ఒక వైపు సపోర్ట్ చేస్తావేంటి నువ్వు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఫకీర్ సాబ్ ఆ అమ్మాయి చేసిన ఎలిగేషన్స్ కి అవి ఆన్సర్ ఇవ్వకుండా వీళ్ళ పర్సనల్ చాట్ బయట పెట్టినప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు ఆయన గురించి. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఐ విట్నెస్ యువర్స్ ట్రూలీ ప్రిన్స్ ప్రైమ్ సస్పెక్ట్ కపిల్. ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రం ఈ స్పేస్ అనుమతి, నీకు తెలుగు రాదు కాబట్టి నిజామాబాద్ మహారాష్ట్ర తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు, ఏం చేసినావు చెప్పు. ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడటం, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ అక్క డివోర్స్ అయినాయి, అవన్నీ ఎందుకు రామ్ బ్రో ఇవన్నీ ఎప్పుడు చెప్పిందంటే ఈ అమ్మాయి నా ఫోటోలు ఎందుకు షేర్ చేసిన స్పేస్ పెట్టి అలిగేషన్ చేస్తే అది చెప్పకుండా ఈ అమ్మాయి మీ ఇద్దరు ఇడగుద తెంగించుకోరు, మీ ఇద్దరు చాటింగ్ లవ్ చేసుకోరు అని చెప్పి దానికి నేను అడుగుతా జడ్జి గారు చెప్పేది మా పర్సనల్ అలిగేషన్ ఎందుకు చేస్తున్నావు అని. అయితే చెప్తా. అయితే నేనేమడుగుతున్నా అంటే మా క్లయింట్ తరపున నేనేమంటానంటే మా క్లయింట్ నీ ఫోటోలు షేర్ చేస్తే మా క్లయింట్ కి మెసేజ్ చేసి నువ్వు ఎందుకే నా ఫోటోలు షేర్ చేసి అడగకుండా నువ్వు స్పేస్ పెట్టి నా గురించి ఇష్టం వచ్చి చెప్పేది ఏంది నువ్వు? అసలు నా మీద స్పేస్ పెట్టేది ఏంది నువ్వు? అట్లా ఈ ప్రిన్సిపల్ ఇంట్లో జరిగిన లొల్లి బజార్లకు ఎందుకు తీసుకురావాలని అడుగుతున్నా నేను. ఫోన్ కాల్లో సింపుల్ అయ్యా జాని కళ్యాణ్, సింపుల్ ఫోన్ కాల్లో అయ్యా ఇలా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే జాని కళ్యాణ్ గారు ఒక నిమిషం ఉండే ఇప్పుడు అందరి తరపు నేను మాట్లాడతా. ఇప్పుడు నీ ఫోటోలు సుస్మిత అనే అమ్మాయి గ్రూప్ లో పెట్టింది అనుకుందాం, నెగిటివ్ కామెంట్స్ చేసిందే అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి నువ్వు మెసేజ్ చేసావు లేదా ఫోన్ చేసావు అంత క్లోజ్ కాబట్టి, సీత సుస్మిత నువ్వు నా ఫోటోలు గ్రూప్ లో పెట్టినాడు ఓకే పెట్టలేదు ఒక పక్కన పెడితే ఎందుకు పెట్టావు ఏంది కథ అని ఒక తీసుకొని ఫైనల్ కంక్లూజన్. ఆ అమ్మాయి ఒకవేళ నిజంగా ఆమె తప్పు ఒప్పుకొని ఉంటే అసలు ఇట్లా నీ రెండు మాటలు తిట్టి ఇంకొకటి బాగుంది చెప్పేసి అమ్మాయిని బ్లాక్ చేయడం లేకపోతే ఇంకో చేస్తే పోయేది. సో డ్రాగ్ చేసి ఒక 10,000 మంది ముందు నా క్లయింట్ పరువు తీయటమేందని నేను అడుగుతున్నా. ఒక 10,000 మంది ముందు నా క్లయింట్ పరువు తీయటమేందని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఒక నిమిషం అమ్మాయి ఫస్ట్ ఈ అమ్మాయి ఫోటోలు పంపిందంట. ఈ అమ్మాయి ఫస్ట్ అడిగిందంట ఏంది నువ్వు మా ఫోటోలు ఏమైనా షేర్ చేసి సీత వచ్చింది నేను చేయలేదు అని చెప్పింది. మ్యూట్ చేయక సీత, నువ్వు ప్రైమ్ వస్తే నువ్వు బొచ్చుగాడు అమ్మాయి వస్తే. హలో హాయ్ సీత గారు. హాయ్ అండి. అంటే నేను ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నా పాయింట్స్ అంటే ఇందాక ఒక స్టోరీ చెప్తుంటే చూసాను, అది చాలా రాంగ్ గా చెప్పారు. సో నా పాయింట్స్ చెప్పి వెళ్ళిపోవడానికి వచ్చాను అంతే. నిన్న రికార్డింగ్ లో నా గురించి మాట్లాడలేదు, నా పర్సనల్ ఇట్లా అంటే ఫేక్ ఎలిగేషన్స్ వేశారు, పెళ్ళైందని డివోర్స్డ్ అని ఏవేవో మాట్లాడలేరు లేదు అని అన్నారు. నేను ఇప్పుడు అదే రికార్డింగ్ క్రాప్ చేసుకొని తీసుకొని వస్తా. అందులో మాట్లాడారు, అందులో చెప్పారు కాబట్టే మనుషులు ఇంత నీచంగా దిగజారుతారా అని చెప్పి, అండ్ వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ కి అందరూ కోట్ చేస్తున్నారు. లెట్ మీ టాక్, ఎక్కడ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది అనేది మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడ బ్రేక్ అయిందంటే
ఎప్పుడైతే నేను నువ్వు ఇలా చెయ్యకు అంటే నేను స్క్రీన్ షాట్స్ పెట్టా నీకు ప్రపోజ్ అంటే సీత చెప్పు ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఒప్పుకునేదాన్ని అని చెప్పి ఆ అబ్బాయికి హోప్ ఇవ్వడము, మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి ఇలా అంటుంది నువ్వు చెప్పొచ్చు కదా అని నన్ను అడగడము, ఇవన్నీ చేస్తుంటే సీ దిస్ ఈస్ రాంగ్, నీకు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు లేదంటే లేదు అన్న కన్వర్జేషన్ జరిగిన తర్వాతే మాకు బ్రేక్ అయింది. ఛానల్ అనుకుంటున్నారా అండి? మీరే చెప్పుకుంటా వెళ్తున్నారు. ఒక నిమిషం మీరు ఆగండి. మీరు ఇందాక మీరే కదా అలిగేషన్స్ ఒక నిమిషం. చేశారు, పిచ్చి పిచ్చిగా అన్నారు, సో చరణ్ చెప్తున్నా. చరణ్ చరణ్ యువర్ జస్ట్ ఏ కోచ్ బట్ ఐఎమ్ హోస్ట్. జస్ట్ సెకండ్ లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్. చెప్పండి. ఈ కథలో ఏంటంటే మీరు ఫస్ట్ ఉండు ఓకే బాక్స్ లో కేజీఎఫ్ డైలాగులు. ఆహా, నాకు ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే ఈ మొత్తం హోల్ సినారియోలో ఏంటి? మీరు నిజంగా మ్యూరెడ్డికి ఫొటోస్ చూపించారా సీతవి? సీతవా? నేనే సీత. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. అమ్మాయికి నా ఫోటో అంటే చూపించాల్సిన అవసరం ఏంటి? నాకు అనవసరం. కావాలని చేసిన నేను అడగ ఇంటెన్షనల్లీ చేసిన ఈ అమ్మాయిలా ఏదైనా చేసిన ఏదైనా అయితే అది నాకు కాదు. అనవసరం. నా ఇంకా ఫోటో చూపించడం అంటే లైక్ తప్పు. నాకు ఏమంటారు మరి ఈ పర్సన్ ఫీల్ అవుతుందేమో ఇలా చేస్తే అన్న థాట్ నాకు రాలేదు. అంటే ఆ మినిట్ అలా అలా ఏ థాట్ వస్తుంది అనిపించలేదు. నీకు? ఇంకే థాట్ వస్తుంది? స్పీకర్ లేకుండా స్పేస్ పెట్టడం వస్తుందా థాట్? ఫస్ట్ ఇంకే థాట్ స్పేస్ వస్తుంది నీకు? సీత గారు ఒక్క నిమిషం. వద్దొద్దు, ఇంకో ఎందుకు మ్యూట్ చేసా? శశాంక్ వర్మను కూడా పిలుస్తున్నా పైకి. ఒక నిమిషం. మీరిద్దరు తిట్టుకోవద్దు, మీరు ఒకరినొకరు మాట్లాడుకోవద్దు. సీత గారు మీరు నాకు చెప్పాలి. శశాంక్ వర్మ ఇక్కడ వైష్ణవి నువ్వేమున్నా లోహిత్ కి చెప్పాలి. శశాంక్ వర్మ ఇక్కడ అలిగేషన్స్ వేసాడు, కొట్టారు అని చెప్పి అలిగేషన్స్ వేసాడు. అసలు కొంచెమన్నా సిగ్గుండాలి శశాంక్ వర్మకి కొట్టాడు అని వేయడానికి. అక్కడ మేము కూర్చొని ఎవడికి ఏమైంది అంటే ఎందుకు మాట్లాడట్లా శశాంక్ అని డిస్కషన్ చేస్తున్నాం గ్రూప్ ఆఫ్ పీపుల్. కొట్టేటప్పుడు నువ్వు ఉన్నావా? అంటే ఐ మీన్ వాడు వేసిన కొట్టలేదబ్బా, ఒరే చెప్పరా ఫన్నీ, అది కూడా ఫన్ కి లిటరల్లీ ఫన్ కి కొట్టడం ఓకే, ఇప్పుడు శశాంక్ వర్మ మాట్లాడండి. శశాంక్ వర్మ మాట్లాడండి. ఒకవేళ శశాంక్ వర్మ కొడితే మాట్లాడమనండి. ఆ తర్వాత చిన్నగా ఒక్క నిమిషం, శశాంక్ వర్మ ఇక్కడే ఉన్నాడు. ఆగండి మాట్లాడగానే ఉన్నాయా? ఇలా కొట్టాడు అని అలిగేషన్ వేయడానికి సిగ్గుండాలి శశాంక్ వర్మకి ఫస్ట్లీ. అట్లా వద్దండి, మీరు జస్ట్ మీరు అరే దీన్ని ఏమంటారో ఇంగ్లీష్ పదం గుర్తొస్తలే కానీ మీరు ఓన్లీ లోహిత్ రెడ్డితోనే మాట్లాడాలి, లేకపోతే నాకే చెప్పాలి. మీరు వాళ్ళని వీని సిగ్గుందా మజాక్ కాదు ఇది, మజాక్ కాదు ఇది, కోర్టు. నిజంగానే నువ్వు నాకు లాయర్ని, వైష్ణవి తరపు లాయర్ని నాకు మాత్రమే చెప్పాలి. అంటే నువ్వు తప్పుగా అనుకోకమ్మో మళ్ళా. నేను జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్, అంటే నాకు ఎవరిది తప్పని తెలియదు, తెలుసుకుందామని మాత్రమే. మళ్ళీ నేను వైష్ణవి సైడ్ కాదు, ఆమె నాకు చెల్లి. ర్యాపిడ్ ఫైర్ సీత వర్సెస్ వైష్ణవి, మీ ఇద్దరు నాదే కరెక్ట్ అని మీరు అనుకుంటారు. నాదంటే లోహిత్ రెడ్డిది కాదు, మీ వర్షన్లో మీది అనుకున్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, దీనికి ఆన్సర్ చెప్పండి. సో ఇద్దరు ఉన్నారు. ఇది కంప్లీట్ అయ్యే వరకు మంగాపతి, దయా, జానీ, బంగారాజు, జతిన్ రెడ్డి, శశాంక్ వర్మ, ఇంకెవరున్నారు, జగదీష్ చౌదరి, రామన్న, నో బడీ హ్యావ్ ద రైట్ టు టాక్. మీ సీత, వైష్ణవి, we three will talk. You stay calm, you must stay calm. There. Yeah. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా అండి సీత గారిని, వైష్ణవి గారిని. దీంతో ఐ విల్ కమ్ టు అన్ కంక్లూజన్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే లెట్స్ స్టార్ట్ విత్ సీత గారు. మీరు ఆ అమ్మాయి ఫోటోలు, వైష్ణవి అనే అమ్మాయి ఫోటోలు మియోరెడ్డికి కానీ శశాంక్ వర్మ ఉన్న గ్రూప్లో కానీ షేర్ చేశారా చేయలేదా? ఎస్ ఆర్ నో? సీత గారు, సుస్మిత ఫర్ అఖిల్. సీత గారు మీరు చెప్పాలి ఈ ఆన్సర్, మీరు తప్పకుండా చెప్పాల్సిందే. తెంకపోయిందిలే కానీ కుత్తమ్మ మీరు ఫేక్ ఐడికి ఇస్తున్నారు మళ్ళీ 0 ఫాలోవర్స్. జాని కింద మనకంటే స్పీకర్ లుఫీనా లఫీనా లుఫీకే లేకే కాదు మంగపతి మీరు కింద ఇచ్చింది ఫేక్ ఐడికి. లంజోడక మా ఎమోషన్స్ తో ఆడుకుంటారు. శశాంక్ వర్మ అనేవాడు మాస్ట్రో, లోహిత్ రెడ్డి, జానీ కళ్యాణ్ ఒకరు చెప్పిండు, లంజోడు కాడు చెప్పిండు. శశాంక్ వర్మ ఈజ్ ద కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
He's not the insulator, he's not the semiconductor, he's the conductor. So that's why I'm not believing him. ఓకే మీకు I don't believe ఇప్పుడు మీ క్లయింట్ రాకుండా మడ్డ నేను నాన్న క్రాస్ చెక్ చేస్తా. శశాంక్ వర్మ గారు గుదబాల్ ఎందుకంటే రంగానే ఆ అమ్మాయి పడిపోయింది కదా, తప్పు ఆమె చేసింది కాబట్టి పడిపోయినట్టుంది. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, హైప్ అన్నీ చేసేయండి. ఈ వీడియో కాకపోయినా నానా సంకల్ నాకు ఈ వీడియో చేసిన నా కోసమైనా ఇవన్నీ చేయండి. ఇలాంటి వీడియోలు మీకోసం చేస్తూనే ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. దాని తర్వాత ఆష్తో నాకు సారీ చెప్పించాడు. ఆ స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది కూడా. చూసా నేను కూడా స్క్రీన్ షాట్ చూసాను, అది నిజమే. యా చెప్పిస్తే అంటే ఇప్పుడు నిజంగా మేము ఇద్దరం సెక్స్ షాట్ చేస్తుంటే సారీ ఎందుకు చెప్పించాడు? బ్రో ఒకవేళ నిజంగా మనం చేస్తుంటే స్క్రీన్ షాట్ పెట్టు. అరే ఫోన్ లో మనకి ఎట్లా వస్తాయి స్క్రీన్ షాట్? ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఎవరైనా ఫోన్ లో చేస్తారా? పిచ్చా ఫోన్ అంటే ఎట్లా? ట్విట్టర్ కావాలా, వాట్సాప్ కావాలా? నెంబరే ఇవ్వలేదు నేను. ట్విట్టర్ కాల్ ఎన్నిసార్లు చేసింది? కాల్ ఉంటాయి కదా చేసినట్టు రీసెంట్స్ లో ఉంటాయి కదా, ఎంతసేపు మాట్లాడుకున్నారా? స్క్రీన్ షాట్లు దింగు ఉండిది చూడు. ఐదు కాల్ ఎంతసేపు మాట్లాడుకుందో మొత్తం వస్తాయి దెంగ ఎంత. అరే కాదురా, ఎంతసేపు మాట్లాడుకున్నారంటే దాంట్లో సెక్స్టింగ్ ఏనా? నువ్వు ఇప్పుడు ఎవరిని అమ్మాయితో మాట్లాడితే సెక్స్టింగ్ గంట మాట్లాడావంటే? అరే లేదనా కాదు మరి లాగా సమాధానం చెప్పొద్దు. నేను స్క్రీన్ షాట్ దిగితే సరిపోయిందంట. ఒకసారి ఆల్రెడీ ఈ టాపిక్ వచ్చింది మన మధ్యలో, వస్తే మనం ఎప్పుడు చేయలేదు. నేను చేతో యాష్ తో కూడా నీకు సారీ చెప్పిస్తానని నువ్వే చెప్పావు అండ్ చెప్పించావు కూడా. నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది. యాష్ సారీ చెప్పిన స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏమన్నా నేను వేస్తాను కింద కామెంట్స్ లో. మాట్లాడకండి. లాస్ట్ చెప్తే నేను ఏమన్నావు అంటే మన ఇద్దరి మధ్యలో జరుగుంటే సారీ చెప్పించావు. ఆగుతావా? నేను మాట్లాడుతుంటే నువ్వు ఆన్సర్ చేయలేకపోతున్నా. నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయట్లా. నీకు నచ్చిన ఆన్సర్ ఇస్తున్నావు. చెప్పు. నేను అప్పుడు కాల్ చేసిన ఏంది ఇదంతా అని చెప్పి అన్నాను. ఇప్పుడు నన్ను అన్నాను అంటే ఏం లేదు, నేను వాళ్ళకి నేను అది మ్యాటర్ చెప్పలేదు అని చెప్పి నేను మామూలుగా మాట్లాడినప్పుడు నేను బ్రో అన్నయ్యాను మళ్ళీ తర్వాత అంత స్టో చెప్పబాకరా. ఒకసారి రాగు బ్రో అని అనేది ఏమిటండి కపిల్ ఒక్క నిమిషం కాదు. ఇప్పుడు పింకీ అనే అమ్మాయి వచ్చి జే నిన్ను అడిగిందా, యాష్ అనేవాడు ఆ అమ్మాయి ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు రా అడిగింది? నన్ను డిఎం లోకి వచ్చి అడుక్కుంది ఇది. గని భాయ్ స్పేస్ మే కావు, మీరు ఒక్కసారి స్పేస్ లో రండి, 10 మంది వస్తారు. నన్ను అడుక్కున్నది, నా కాలి కింద నలిగున్నది, నా మీదే రేగుతుందా? ఎంత ధిక్కారం నీకు. నీ మెడలో నా తొడలో పెట్టి నలుపుతా బ్యాంచో. నువ్వెంత నీ బొతికెంత టికానా లేని మొండ. నీ అమ్మ నన్ను స్పేస్ లో పిలిపించుకొని 4 ఫాలోవర్లు చెంకిన మొండ. నువ్వెంత నీ బొతికెంత గోకరం మొండ. గుడ్డలు ఊడి తీసుకోడదా మొండ.